I regard myself as a soldier, though a soldier of peace. చరిత్రలోని ఎన్నడూ చూడని ఒక విస్తుపోయే నిజం మీకు తెలుసా? అహింస, శాంతి అంటూ దశాబ్దాల పాటు పోరాడిన మహాత్మా గాంధీ ఒక్కసారిగా చెయ్యండి లేదా చావండి, డూ ఆర్ డై అని ఎందుకు పిలిపించారు? దేశాన్ని దేవుడికైనా వదిలేయండి లేదా అరాచకానికైనా వదిలేయండి అని బహిరంగంగా ప్రకటిస్తూ భారత స్వాతంత్ర్య పోరాటంలోనే అత్యంత సాహసోపేతమైన అతిపెద్ద జూదం ఎందుకు ఆడారు? హాయ్ ఫ్రెండ్స్, మీకు స్వాగతం పలుకుతుంది మీ అభిమాన ఛానల్ తెలుగు థాట్, ఏ పర్ఫెక్ట్ క్యూరియాసిటీ న్యూట్రిషన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ ఏదో ఒక సాధారణ ఉద్యమం గురించి కాదు. అది 1942 నాటి మహాసంగ్రామం. పటిష్టమైన బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను వణికించిన ఒక పెను భూకంపం. ఆ ఆగస్టు 8వ తేదీ రాత్రి మన భారత స్వాతంత్ర్య చరిత్ర దిశనే పూర్తిగా మార్చేసింది. ఎప్పుడూ సంయమనంతో ఉండే అహింసామూర్తికి అంతటి ఉగ్ర రూపం ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఆ ఆందోళన భరితమైన చీకటి రోజుల్లో బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తించిన ఆ క్విట్ ఇండియా ఉద్యమం వెనుక ఉన్న నిఖార్సైన వాస్తవాలు ఏమిటి? స్వాతంత్ర్యం కోసం సామాన్యులు చేసిన అసమాన త్యాగాల కథ ఏమిటి? ఈ వీడియోలో ఆ అద్భుతమైన నెత్తురు మరిగించే భావోద్వేగభరితమైన చరిత్రను మన కళ్ళకు కట్టినట్లుగా వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. 1942 నాటి భారతదేశ ముఖ చిత్రం ఒకసారి ఊహించుకోండి. అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని వణికిస్తోంది. బ్రిటిష్ ప్రభుత్వం మన జాతీయ నాయకులను కనీసం మాట మాత్రమైనా సంప్రదించకుండానే భారతదేశాన్ని కూడా ఈ భయంకరమైన యుద్ధంలోకి లాగేసింది. ఒకవైపు మన యువకులను బలవంతంగా సరిహద్దుల్లో చనిపోవడానికి పంపుతూ, మరోవైపు మన దేశ సంపదను, తిండి గింజలను విపరీతంగా ఎగుమతి చేస్తూ తమ సామ్రాజ్యవాద సైన్యానికి వాడుకోవడం మొదలుపెట్టారు. దీని ఫలితంగా దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ద్రవ్యోల్బణం భయంకరంగా పెరిగిపోయింది. ముఖ్యంగా బెంగాల్లో ఈ బియ్యం ఎగుమతుల వల్ల దారుణమైన కరువు ఏర్పడి లక్షలాది ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితి దాపురించింది. మన పేద రైతుల మీద, సామాన్యుల మీద బలవంతంగా యుద్ధ నిధుల సేకరణ, పన్నుల భారం మోపారు. ఎవరైనా హక్కుల కోసం ప్రశ్నిస్తే కఠినమైన రాజకీయ అణిచివేత, లాఠీ దెబ్బలు, జైలు శిక్షలు తప్పేవి కావు. మరోవైపు ఆసియాలోని మలయా, బర్మా లాంటి దేశాల్లో జపాన్ సైన్యం దాడి చేస్తుంటే బ్రిటిష్ వారు కేవలం తమ తెల్లవారిని మాత్రమే సురక్షితంగా రక్షించుకొని అక్కడి స్థానిక ప్రజలను గాలికి వదిలేసి పారిపోయారు. ఈ సంఘటన భారతీయుల గుండెల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని, అవమానాన్ని రగిల్చింది. మనల్ని రక్షించే సత్తా, ఉద్దేశం బ్రిటిష్ వారికి లేవని ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయి వలస పాలనపై వారికి ఉన్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. ఇక వీళ్లను భరించలేము, తరిమి కొట్టాల్సిందే అనే కసి ప్రతి భారతీయుడి రక్తంలో ఉప్పొంగింది. ఇలాంటి విపత్కరమైన ఆర్థిక దోపిడీ, రాజకీయ అణిచివేత పరిస్థితులే ఆనాటి మహాసంగ్రామానికి గట్టి పునాది వేశాయి. ఇలాంటి ఆర్థిక, రాజకీయ అరాచక పరిస్థితులలో అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న సామాన్య భారతీయ ప్రజలకు ఒకే ఒక ఆశాకిరణం కనిపించింది. ఆయనే మన జాతిపిత మహాత్మా గాంధీ. అప్పటి వరకు ఆయన నమ్మిన, ఆచరించిన సిద్ధాంతాలు ప్రధానంగా రెండే: సత్యం మరియు అహింస. శాంతియుతమైన సహాయ నిరాకరణ అనగా సత్యాగ్రహం అనే నిశ్శబ్ద ఆయుధం ద్వారా ఎంతటి క్రూరమైన, బలమైన శత్రువునైనా మనం సులభంగా ఓడించవచ్చని ఆయన ప్రజలకు గట్టిగా నమ్మకం కలిగించారు. గాంధీజీ ఇచ్చిన పిలుపుతో సామాన్య, గ్రామీణ ప్రజలు సైతం ఉప్పొంగే జాతీయవాదంతో ఏకమయ్యారు. మాతృభూమి కోసం ఖాదీ ధరించి స్వదేశీ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. దీని ఫలితంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బలం ఊహించిన స్థాయిలో పెరిగిపోయి దేశంలోనే తిరుగులేని అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించింది. అంతకుముందు కేవలం కొన్ని హక్కులు లేదా పరిమితమైన అధికారాలు, డొమినియన్ స్టేటస్ మాత్రమే అడిగిన కాంగ్రెస్ నాయకులు, అలాగే గాంధీజీ కూడా దేశంలో మారిన అల్లకల్లోల పరిస్థితుల దృష్ట్యా తమ పోరాట దిశను పూర్తిగా మార్చుకున్నారు. ఇప్పుడు వారి గొంతులోంచి ఒకే ఒక మాట బలంగా వినిపించింది. అప్పటిదాకా పాక్షిక అధికారాలు ఇస్తే చాలనుకున్న ఆ నాయకులు ఇప్పుడు ముక్తకంఠంతో పూర్ణ స్వరాజ్ కోసం గర్జించారు. అంటే ఎలాంటి షరతులు లేని సంపూర్ణ స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అన్నమాట. భారతదేశాన్ని పరిపాలించే హక్కు కేవలం భారతీయులకే ఉండాలని, బ్రిటిష్ వాళ్ళ పెత్తనం ఇక ఏమాత్రం ఇక్కడ చెల్లదని దేశవ్యాప్తంగా ఒక అగ్నిపర్వతంలా నినాదాలు మిన్నంటాయి. కానీ సరిగ్గా అప్పుడే ప్రపంచ చరిత్రను మార్చేసే రెండో ప్రపంచ యుద్ధం మన దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని కూడా ఒక ఊహించని మలుపు తిప్పింది. 1942 నాటికి రెండవ ప్రపంచ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అందులో బ్రిటన్ పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. మరోవైపు ఆసియాలో జపాన్ సైన్యం బర్మాను ఆక్రమించుకొని మన భారత తూర్పు సరిహద్దుల వైపు అత్యంత వేగంగా, భయంకరంగా దూసుకువస్తుంది. ఈ గడ్డు పరిస్థితిలో భారతీయుల సైనిక, ఆర్థిక మద్దతు కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1942 మార్చిలో సర్ స్టఫోర్డ్ క్రిప్స్ నేతృత్వంలో
క్రిప్స్ మిషన్ను చర్చల కోసం ఇండియాకు పంపింది. వారు మన ముందు ఒక మోసపూరితమైన ప్రతిపాదన ఉంచారు. యుద్ధం పూర్తయ్యాక భారతదేశానికి పాక్షిక స్వాతంత్ర్యం, డొమినియన్ స్టేటస్ ఇస్తామన్నారు. కానీ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం రక్తం మరుగుతున్న మన జాతీయ నాయకులు దీనిని ఏమాత్రం అంగీకరించలేదు, తీవ్రంగా తిరస్కరించారు. ఇది దివాలా తీస్తున్న బ్యాంక్ ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిదని మహాత్మా గాంధీ ఆ మిషన్ను ఎండగట్టారు. జపాన్ దండయాత్ర నుండి మన దేశాన్ని కాపాడే శక్తి గాని ఉద్దేశం గాని బ్రిటిష్ వారికి ఏమాత్రం లేదని గాంధీజీ గ్రహించారు. పైగా బ్రిటిష్ వారు ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం వల్లే జపాన్ మనపై దాడి చేసే ప్రమాదం ఉందని ఆయన బలంగా భావించారు. ఆ ఆందోళనకరమైన తరుణంలో గాంధీజీ ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దేశాన్ని రక్షించుకోవాలంటే బ్రిటిష్ వాళ్ళు వెంటనే భారతదేశాన్ని వదిలిపోవాలని గట్టిగా డిమాండ్ చేశారు. భారతదేశాన్ని దేవుడికి వదిలేయండి, కుదరకపోతే కనీసం అరాచకానికైనా వదిలేయండి అంటూ కుండబదులు కొట్టారు. ఆ విధంగా 1942వ సంవత్సరం మన స్వాతంత్ర్య పోరాటంలో ఇప్పుడే లేదా ఎప్పటికీ లేదు అనే ఒక అత్యంత కీలకమైన మలుపుకు, ఒక చారిత్రాత్మక సంగ్రామానికి దారితీసింది. ఆ రోజు 1942 ఆగస్టు 8 ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానం, దీన్నే ఇప్పుడు ఆగస్ట్ క్రాంతి మైదాన్ అని పిలుస్తారు. వేలాది మంది జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులతో కిక్కిరిసిపోయింది. దేశవ్యాప్తంగా అందరి కళ్ళు ఆ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంపైనే ఉన్నాయి. వాతావరణం అత్యంత ఉద్విగ్నంగా, ఆవేశపూరితంగా ఉంది. అప్పటిదాకా ఎంతో సహనంతో ఉన్న మహాత్ముడు ఆ రోజు ఒక ఉగ్ర నరసింహుడిలా వేదికపైకి వచ్చారు. ఆయన గొంతులో మునిపెన్నడూ చూడని తీవ్రత కట్టలు తెంచుకుంది. బ్రిటిష్ వారు తక్షణమే భారతదేశాన్ని వదిలి వెళ్ళాలి అనే చారిత్రాత్మక క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ వేదికపై గాంధీజీ చేసిన ఆనాటి ప్రసంగం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలోనే స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. ఈ క్షణం నుండే మీలో ప్రతి ఒక్కరూ తమను తాము స్వతంత్రులుగా భావించుకోండి. సామ్రాజ్యవాదుల బూట్ల కింద బానిసలుగా మనం ఇంకా ఏమాత్రం బతకలేము. మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి అని ఆయన గర్జించారు. దేశ ప్రజల నరనరాల్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యేలా ఒక మహామంత్రాన్ని ఉపదేశించారు. నేను మీకు ఒక చిన్న మంత్రాన్ని ఇస్తున్నాను. దాన్ని మీ గుండెల్లో పచ్చబొట్టులా ముద్రించుకోండి. మీ ప్రతి శ్వాసలోనూ అదే వినిపించాలి. ఆ మంత్రమే చేయండి లేదా చావండి, డూ ఆర్ డై అని సభాముఖంగా ప్రకటించారు. మనం భారతదేశానికి స్వాతంత్ర్యమైనా తీసుకువద్దాం, లేదా ఆ ప్రయత్నంలో మన ప్రాణాలైనా అర్పిద్దాం. కానీ ఈ బానిసత్వాన్ని చూస్తూ మాత్రం ఇకపై బ్రతకవద్దు అని ప్రజల గుండెల్ని తట్టిలేపారు. ఉద్యోగులు బ్రిటిష్ సేవలో ఉన్నప్పటికీ కాంగ్రెస్కు మద్దతుగా నిలవాలని, భారతీయ సైనికులు తమ తోటి భారతీయులపై కాల్పులు జరపొద్దని, అలాగే విద్యార్థులు కూడా తమ చదువులు వదిలి పోరాటంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ రోజు పుట్టిన ఆ కరోయా మారో నినాదం ఒక దావానలంలా దేశమంతా వ్యాపించింది. అది కేవలం ఒక నినాదం కాదు, వలస పాలన శవపేటికపై కొట్టిన ఆఖరి మేకు. అహింసను నమ్మే ఒక నాయకుడు శత్రువు ముందు తలవంచే కన్నా వీరమరణం పొందడం మిన్న అని ప్రకటించిన ఈ ప్రసంగమే మొత్తం క్విట్ ఇండియా ఉద్యమానికి అసలైన గుండెకాయ. గాంధీజీతో సహా అగ్రనాయకులందరినీ రాత్రికి రాత్రే బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసిందన్న వార్త ఉదయాన్నే దేశమంతా దావానలంలా వ్యాపించింది. కానీ ఆశ్చర్యకరంగా మార్గనిర్దేశం చేసే నాయకులు లేరనే భయం ప్రజలను ఆపలేకపోయింది. పైగా వారి నరాల్లో ఉన్న వీరత్వాన్ని మేలుకొల్పింది. అప్పటి నుండి ప్రతి సామాన్య భారతీయుడు తనకు తానే ఒక సైనికుడిగా, స్వతంత్ర సమరయోధుడిగా మారాడు. దేశవ్యాప్తంగా వీధుల్లో సామూహిక నిరసనలు వెల్లువెత్తాయి. యువత, విద్యార్థులు తమ చదువులు వదిలేసి పోరాటంలోకి దూకారు. కార్మికులు ఫ్యాక్టరీలో భారీ సమ్మెలు చేశారు. రైతులు పోరాటంలో ఏకమయ్యారు. బ్రిటిష్ సామ్రాజ్యపు నరాలైన టెలిగ్రాఫ్ వైర్లను కత్తిరించారు. రైల్వే ట్రాకులను పీకేశారు. ప్రభుత్వ భవనాలపై ఏమాత్రం భయం లేకుండా జాతీయ పతాకాలను ఎగరవేశారు. ఇది కేవలం బహిరంగ పోరాటమే కాదు, ఒక అద్భుతమైన రహస్య మహాసంగ్రామంగా కూడా రూపాంతరం చెందింది. అరుణా ఆసఫ్ అలీ, జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా లాంటి ఎందరో యువ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లి భూగర్భ నెట్వర్క్ల ద్వారా ఉద్యమాన్ని నడిపించారు. ముఖ్యంగా 22 ఏళ్ల విద్యార్థిని ఉషా మెహతా ముంబైలో ఏకంగా ఒక రహస్య కాంగ్రెస్ రేడియోను స్థాపించి బ్రిటిష్ పోలీసుల కళ్ళుగప్పి అజ్ఞాత ప్రదేశాల నుండి స్వాతంత్ర్య సందేశాలను దేశమంతా ప్రసారం చేశారు. సతారా, బల్లియా, తములుక్ లాంటి ఎన్నో ప్రాంతాల్లో సామాన్యులు బ్రిటిష్ పాలనను పూర్తిగా కూలదోసి తమ సొంత సమాంతర ప్రభుత్వాలను, ప్యారలల్ గవర్నమెంట్స్ ను సైతం స్థాపించుకున్నారు. ఒక దేశం ఉప్పెనలా ఎలా రగిలిపోయిందో చెప్పడానికి ఆ రోజులే సజీవ సాక్ష్యం.
భారతీయుల ఈ అఖండమైన వీరోచిత పోరాటాన్ని చూసి బ్రిటిష్ సామ్రాజ్యం భయంతో వణికిపోయింది. కానీ తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వారు చరిత్రలోనే ఎన్నడూ చూడని అత్యంత క్రూరమైన అణచివేతకు దిగారు. ఆగస్టు 8 రాత్రి క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించిన 24 గంటల్లోనే, అంటే ఆగస్టు 9 ఉదయం కల్లా మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్ లాంటి అగ్రనాయకులందరినీ అమానుషంగా అరెస్టు చేసి జైళ్లలో వేశారు. నాయకులు లేరని సంబరపడిన బ్రిటిష్ వారికి ప్రజలే నాయకులయ్యారని అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. దాంతో దేశవ్యాప్తంగా ఏకంగా 1,00,000కు పైగా సామాన్య ప్రజలను, ఉద్యమకారులను అరెస్టు చేసి చీకటి గదుల్లో బంధించారు. వీధుల్లో నిరసన తెలుపుతున్న పౌరులపై కన్నీటి వాయువు ప్రయోగించారు, లాఠీ చార్జీలు చేశారు, బహిరంగంగా కొరడా దెబ్బలు కొట్టారు. వారు అంతటితో ఆగలేదు. విమానాల నుండి సైతం నిరాయుధులైన ప్రజలపై, ముఖ్యంగా బీహార్లోని రైల్వే ట్రాకులపై ఉన్న వారిపైన మిషన్ గన్లతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ భయంకరమైన అణిచివేతలో దాదాపు 10,000 మందికి పైగా అమాయకులు తమ ప్రాణాలను కోల్పోయారు. గ్రామాలపై సామూహిక జరిమానాలు, వందలాది ఇళ్లను తగలబెట్టారు. 72 ఏళ్ల మాతంగిని హజరా, అలాగే టీనేజ్ బాలిక కనకలత బారువా లాంటి ఎంతో మంది మహిళలు, యువకులు జాతీయ జెండాను చేతపట్టి బ్రిటిష్ తూటాలకు రొమ్ము చూపి వీరమరణం పొందారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సాగిన ఈ మారణ హోమం మొత్తం క్విట్ ఇండియా ఉద్యమానికే కాదు, యావత్ భారతీయ సహనానికి ఎదురైన అత్యంత కఠినమైన, నెత్తురోడిన పరీక్ష. క్విట్ ఇండియా ఉద్యమం పైకి అణిచివేయబడినట్లు కనిపించినా అది సాధించిన విజయం సామాన్యమైనది కాదు. బ్రిటిష్ పాలకులకు ఒక కఠోర వాస్తవం స్పష్టంగా అర్థమైపోయింది. ఇకపై భారతీయుల ఇష్టానికి వ్యతిరేకంగా వారి గొంతు నొక్కి ఈ దేశాన్ని పరిపాలించడం అసాధ్యమని. ఎందుకంటే ఆందోళనకారులకు మద్దతుగా అప్పటిదాకా బ్రిటిష్ ప్రభుత్వంలో నమ్మకంగా పనిచేసిన భారతీయ ఉద్యోగులు, పోలీసులు, సైనికులు కూడా రహస్యంగా సహాయం చేశారు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులను తీవ్రంగా కుదిపేసింది. బ్రిటిష్ వలస పాలన అంతానికి ఇదే నాంది పలికింది. అగ్రనాయకులు లేకపోయినా ఒక సామాన్య దేశం స్వతంత్రం కోసం ఎంతకైనా తెగిస్తుందని, చివరకు మరణాన్ని కూడా చిరునవ్వుతో ఆహ్వానిస్తుందని ఈ ఉద్యమం ప్రపంచానికి నిరూపించింది. 1942లో ఆనాడు నాటిన ఈ మహోజ్వలమైన క్విట్ ఇండియా పోరాట బీజమే ఆ తర్వాత కొద్ది కాలానికే బ్రిటిష్ వారు వెళ్ళిపోవడానికి మార్గము సుగమము చేసి 1947లో మనకు సంపూర్ణ స్వాతంత్ర్య వృక్షంగా ఫలించింది. ఈరోజు మనం పీలుస్తున్న ఈ స్వేచ్ఛా వాయువులు, మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్ర జీవనం ఆనాడు ఏ ప్రతిఫలం ఆశించకుండా తమ రక్తాన్ని దారబోసిన ఎందరో అజ్ఞాత వీరుల త్యాగఫలం. వారి వీరోచిత త్యాగాలను స్మరించుకుంటూ రేపటి తరానికి ఈ స్వేచ్ఛను బాధ్యతగా అందిద్దాం. సో ఫ్రెండ్స్, ఇది క్విట్ ఇండియా ఉద్యమం వెనుక ఉన్న నెత్తురోడిన అసలైన చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం ఏ పర్ఫెక్ట్ క్యూరియాసిటీ న్యూట్రిషన్ అందించే మన తెలుగు థాట్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.